హాయ్ హలో అందరికీ నమస్తే. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో మరి మీడియాకి కానీ, పత్రికలకు కానీ, జర్నలిస్టులకు కానీ, అనలిస్టులకు కానీ, అదేవిధంగా సోషల్ మీడియా వేదికగా చర్చించడం కానీ, అసెంబ్లీ స్పీకర్ గారికి కానీ, డిప్యూటీ స్పీకర్ గారికి కానీ, అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, జనసేన, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్యేలకు కానీ, ఇటు బయట కాంగ్రెస్ పార్టీకి కానీ, ఇట్లా ప్రతి ఒక్కరికి కూడా జగన్మోహన్ రెడ్డి టార్గెట్. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళాలి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలి, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి కారణం అహంకారము, జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వెళితే అసలైన ఆట ఉంటుందని చెప్పి ఇట్లా రకరకాల చర్చ ఇప్పుడు జగన్ గారి మీద జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా జగన్ గారిని టార్గెట్ చేస్తూ అనుకూలంగా ఇటు ప్రతికూలంగా రెండు రకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఇదే కాకుండా ఒక కొత్త చర్చ కూడా తెరపైకి తీసుకొచ్చారు. ఏంటనేది కూడా మీకు డీటెయిల్గా చెప్తాను నేను ఇక్కడ. అయితే ఇక్కడ ముఖ్యంగా జగన్ గారు అసెంబ్లీకి రావాలని బలంగా కోరుకుంటున్నటువంటి వ్యక్తులు డిప్యూటీ స్పీకర్ గారు, స్పీకర్ గారు ఇద్దరు. జగన్మోహన్ రెడ్డి రావాలి, అధ్యక్షాన్ని పిలిపించుకోవాలనేటువంటి ఒక కోరిక బలంగా రఘురామకృష్ణరాజు గారికి ఉందంట. సో మరి అక్కడికి వెళితే ఖచ్చితంగా అధ్యక్ష అని పిలవాల్సి వస్తుంది కదా అని జగన్మోహన్ రెడ్డి మరి పోవడం లేదంట. ఈగో అడ్డం వస్తుందని చెప్పి కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఇక్కడ మరికొంతమంది ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అహంకారంతో కాదు, అవకాశం ఇవ్వని అడుగుతూ ఉన్నాడు. అవకాశం కనుక ఇస్తే ఖచ్చితంగా మాట్లాడేటువంటి సమయం ఇస్తే ఖచ్చితంగా వెళ్తాడు, మాట్లాడతాడు. తప్పే ఉంది. ఆ ప్లేస్లో ఉన్నప్పుడు, స్పీకర్ ప్లేస్లో ఉన్నప్పుడు ఎవరినైనా అధ్యక్షని పిలుస్తారు. అందులో తప్పే ఉంది. రఘురామకృష్ణరాజు అయితే ఏంది, ఇంకోరైతే ఏంది? సో దానికి ముడిపెట్టడం ఏంది? నిజంగానే ఆ రకంగా పిలిపించుకోవాలనుకుంటే ప్రతిపక్ష హోదా ఇమ్మను, అవకాశం ఇమ్మను జగన్మోహన్ రెడ్డి గారికి. మరి ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వస్తారు కదా, వచ్చి మాట్లాడతారు కదా అనేటువంటి చర్చ కూడా ఉంది. అయితే ఇక్కడ ఒక కొత్త చర్చ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ అసెంబ్లీ సమావేశాలకు ముందు ఒక మెటీరియల్ సిద్ధం చేసి తన ఎమ్మెల్సీలకు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఈ సమయంలో ఎమ్మెల్యేలు చెప్పారంటే జగన్ గారికి, అన్న మీరు ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి, మీరు లేకుండా మేము అసెంబ్లీ సమావేశంలో మాట్లాడలేము, మీరుండి మమ్మల్ని నడిపించండి అని చెప్పి ఎమ్మెల్యేలు జగన్ గారిని అడిగారంట. జగన్ గారు చెప్పారంట, బయట చర్చ జరుగుతున్నట్టు నేను అహంకారంతో అసెంబ్లీకి రాకూడదని ఒక ఉద్దేశం నాకు ఏమీ లేదు. నా సమస్య అంతా ఒక్కటే. ఇక్కడ ప్రజల సమస్యకు సంబంధించి నేను మాట్లాడేంత టైం నాకు ఇస్తే నేను ఖచ్చితంగా వస్తానని ఇప్పటికీ కూడా చెప్తున్నాను. ఆ సమయం వాళ్ళు ఇమ్మని చెప్పు. వాళ్ళు మాట్లాడిన దాంట్లో వాళ్ళు గంట మాట్లాడితే మనకు అరగంట నన్ను ఇస్తే ప్రజా సమస్యల ప్రస్తావన వస్తుంది. నేను కోరుకునేది అదే తప్ప ఇక్కడ అహంకారమో ఇంకోటో కానే కాదు అని చెప్పి జగన్ గారు చెప్పడం. అయినా మిమ్మల్ని నేను వెళ్ళమని చెప్పలేదు కదా, ఇక్కడ బ్యాడ్ నేమ్ వస్తుంది పోకపోవడం వల్ల. అంటే మీరు వెళ్ళండి, మీరు ప్రశ్నించండి, మిమ్మల్ని నేనేం ఆపడం లేదు కదా అని చెప్పి మరి పెద్దిరెడ్డి గారి సారథ్యంలో మీరు మాట్లాడానంటే లేదు ఖచ్చితంగా మీరు ఉంటేనే వెళ్తామని చెప్పి వాళ్ళు కూడా చెప్పినటువంటి క్రమంలో ఒకవేళ మీరు రాకపోతే ఈ 60 రోజుల కాలం దాటిన తర్వాత ఖచ్చితంగా మరి సస్పెండ్ చేస్తానని చెప్పి ఒక చర్చ నడుస్తూ ఉంది. పులివెందులకు ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి మీరు వస్తేనే మంచిదన్న దానికి సంబంధించి జగన్ గారు చాలా నీట్గా చెప్పారంట. నేను ఈ అంశానికి సంబంధించి గతంలో ఒక వీడియో కూడా చేశాను. అసలు ఆర్టికల్స్ ఏం చెప్తా ఉన్నాయి, ఈ రాజ్యాంగంలో ఏముంది, ఖచ్చితంగా 60 రోజులు దాటితే ఏంది పరిస్థితి, అసెంబ్లీకి రాకపోతే సస్పెండ్ చేస్తారా, వాళ్ళ నియోజకవర్గంలో ఉప ఎన్నిక వస్తుందా, గతంలో ఏమన్నా రకంగా వచ్చిందా అంటే చంద్రబాబు నాయుడు గారు మరి దగ్గర 2 సంవత్సరాల పైన అసెంబ్లీకి రాలేదు. గతంలో నందమూరి తారక రామారావు గారు రాలేదు. గతంలో ప్రతిపక్ష హోదాకు సంబంధించి మరి 1994లో 26 సీట్లు వచ్చిన కాంగ్రెస్కి ప్రతిపక్షం ఇచ్చారు. అప్పటికి 30 సీట్లు ఉంటేనే వాళ్ళకి ప్రతిపక్ష హోదా వస్తుంది. పి జనార్దన్ రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఉన్నారు. సో ఇలాంటి అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పైగా జగన్మోహన్ రెడ్డి గారు కోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ వేశారు. సో దీనికి ఇంకా స్పీకర్ గారు ఆన్సర్ ఇవ్వలేదు. అంటే అదే కాకుండా ఇప్పుడు స్పీకర్ గారే అన్నారు మొన్న 45 రోజులు సంవత్సరంలో జరిగింది 45 రోజులే సభ అని. మళ్ళీ వీళ్ళు చెప్పే దాని ప్రకారం 60 రోజులు దాటాలి కదా. పైగా ఇప్పుడు మొత్తం అసెంబ్లీ సెషన్ నడిచింది ఎన్ని రోజులు, పట్టుమని 25 రోజులు కూడా నడవలేదు. ఇప్పుడు ప్రజెంట్ నడిచేటువంటి అసెంబ్లీ ఎన్ని రోజులు నడుస్తుందో తెలియదు. కాబట్టి 60 రోజులు అయ్యే ఛాన్సే లేదు. ఇంకా ఇప్పుడు ఈ ఇయర్ అయిపోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్లో అసెంబ్లీ సమావేశాలు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో అప్పటికి కూడా అప్పుడు నడిచినప్పటికీ కూడా 60 రోజులు పూర్తి కాదు. వీళ్ళ లెక్క ప్రకారం స్పీకర్ నాకు హక్కు ఉంది, నేను తీసుకుంటా, రైట్స్ ఉన్నాయంటే కనుక అప్పటికి కూడా అవకాశం లేదు. చర్య తీసుకోవడానికి ముందు కోర్టులో ఉన్నటువంటి కేసుకు సంబంధించి ప్రస్తావించాలి, నా యొక్క వివరణ కూడా తీసుకోవాలి. సో ఇదంతా పెద్ద ప్రాసెస్. పోనీ ఇదంతా నడుస్తున్నట్టులో ఒక 2.5 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఒక 2.5-3 సంవత్సరాల దగ్గర అవుతుంది. పోనీ అప్పుడు ఏమన్నా వాళ్ళు నా మీద చర్య తీసుకుంటా అంటే ఖచ్చితంగా చర్య తీసుకొని పులివెందులకు ఉప ఎన్నిక రాని, దాంతోపాటు 4 ఎంపీలు ఏదైతే ఉన్నామో వాటి కూడా రాజీనామా చేసి ప్రజలకు వెళ్దాం, ప్రజలకు వివరిద్దాం. మేము కోరుకున్నది ప్రతిపక్ష హోదా, ప్రశ్నించేటువంటి హక్కుని,
మాట్లాడడానికి మీ సమస్యలు మాట్లాడడానికి కావాల్సిన సమయాన్ని అడిగాం మేము ఇక్కడ. అది ఇవ్వడం లేదు, వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళ వేరే ఉద్దేశంతో వేరే ఇంటెన్షన్తో అవమానించాలని ఇట్లా రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉన్నారని చెప్పి ప్రజలకు వివరిద్దాం. ఆ ఎన్నికలు మనం గెలిస్తే మన కరెక్ట్ వేలో ఉన్నట్టు లెక్క. ఒకవేళ ఓడిపోతే మనదే తప్పు వాళ్ళే రైట్ అని చెప్పి ప్రజలు ఏ తీర్పిస్తారో దాన్ని బట్టి మనం ఆలోచన చేసుకుందామని చెప్పి జగన్ గారు వారి దగ్గర ప్రస్తావించారనే ఒక చర్చ ఇప్పుడు మరి బలంగా వినిపిస్తోంది. సో జగన్మోహన్ రెడ్డి గారి లక్షణం ఏంటి? అది గెలుపైనా ఓటమైనా ఒక్కసారి డిసైడ్ అయ్యాడంటే ఖచ్చితంగా ముందుకు వెళ్తాడు. సో వీళ్ళు కనుక రాలేదని చెప్పి అసెంబ్లీకి రావడం లేదని చెప్పి స్పీకర్ నా అధికారం ఉందని చెప్పి చర్య తీసుకొని పులివెందుల ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంటే దాంతోపాటు 4 ఎంపీ ఎలక్షన్స్ మొత్తం కలిపి వెళ్తాడు. ఓడినా గెలిచినా భయపడే రకం కాదు జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ ఆ ఓటమికి సంబంధించి పాఠాలు నేర్చుకుంటాడు, మళ్ళీ గెలవడానికి అడుగులు ముందుకు వేస్తాడు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంత ధైర్యం చేయగలరా జగన్మోహన్ రెడ్డి గారిలాగా? ఆ ధైర్యమే ఉంటే కనుక మరి మొన్నటి ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ 3 పార్టీలు కలిసి పోటీ ఎందుకు చేస్తాయి? తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. నేను సింగిల్గా వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎదుర్కోలేననేటువంటి విషయం వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తున్నారో, జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఉప ఎన్నికకు వెళితే అది తాడో పేడో తెలుసుకుంటారు ఆయన అని చంద్రబాబు నాయుడు గారు భయపడతారు. ఏ మాత్రం ఫలితాలు తేడగొట్టినా ఓడిపోయినారు అనుకోండి, ఆ ఉప ఎన్నికలో వైసీపీ బలంగా గెలిచింది అనుకోండి, అది కూడా భారీ మెజార్టీలతో, ఇక వచ్చే ఎన్నికల మీద 2029 ఎన్నికల మీద గట్టి ప్రభావం ఉంటుంది. దాని ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. ఇంకా 5-6 పార్టీలు వెతుక్కోవాలి, ఇంకెవరైనా కలుపుకోవాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కలుపుకొని పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఫలితాలు ఆ రకంగా వస్తే. అది జగన్ గారికి కూడా తెలుసు. ఫలితాలు ఏ రకంగా ఉంటే ప్రజలు ఏ రకమైనటువంటి తీర్పు ఇస్తారనేటువంటి ధైర్యంతోనే ఈరోజు జగన్ గారు మరి తన ఎమ్మెల్యేల దగ్గర ఈ మాట చెప్తున్న పరిస్థితి. సో ఇక్కడ అహంకారం కాదు, అవకాశం కోసం జగన్మోహన్ రెడ్డి గారు కోరుకుంటున్నారు. ఆ అవకాశం ఇస్తే ఖచ్చితంగా వస్తాను, ప్రశ్నిస్తానని చెప్తా ఉన్నారు. సో అక్కడ అవకాశం ఇవ్వడం లేదు కాబట్టి ఏదైతే అసెంబ్లీలో జరిగేటువంటి అంశాలకు సంబంధించి కానీ బయట వీళ్ళు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి కానీ ప్రతిదీ కూడా మీడియా సమావేశం పెట్టి చాలా డీటెయిల్డ్గా ఎవిడెన్స్తో సహా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంతటి అవకాశం అసెంబ్లీలో ఉంటుందా అంటే ఉండదు. ఆ ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉండదు. వాళ్ళ టార్గెట్ కేవలం తిట్టడము లేదా వెకిలి మాటలు మాట్లాడడం ఇలాంటిదే ఉంటుందనేటువంటి అభిప్రాయాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. మరొక చర్చ ఏంటంటే, సరే ఈ అసెంబ్లీ సమావేశాలు చూడలేకపోతున్నాం, వాళ్ళ డబ్బా వాళ్ళే కొట్టుకుంటున్నారు ఇక్కడ, కాబట్టి ఆ చూడడం వేస్ట్. ఏది ఏమైనా సరే మీకు 5 నిమిషాలు 10 నిమిషాలు ఏదైనా సరే ఒక్కసారి మీరు అసెంబ్లీకి వెళ్ళిన సరే అసెంబ్లీకి వెళ్తే పూర్తిగా మారిపోతుంది. కనీసం మీ ముందన్న కనీసం అబద్ధాలు చెప్పుకుని ఉంటారు వాళ్ళు. ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. అదే అంశాలను మీరు బయట వచ్చి కూడా ప్రస్తావించవచ్చు. ఒకవేళ మీకు అవమానం జరిగితే రాష్ట్ర ప్రజలందరూ చూస్తారు కదా, సో వాళ్ళకి చెడ్డ పేరు కదా, వెళితే బాగుంటుంది, మీరు రావాలి సార్, అసెంబ్లీకి రావాలి సార్ అని కోరుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నటువంటి క్రమంలో మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారి గురించి కొంతమంది అనుకూలంగా కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. సో మరి మీరేమనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా అసెంబ్లీకి వెళ్ళాలంటారా, లేకపోతే బయటే ఉండి మీడియా సమావేశం పెట్టి వీటన్నిటిని ప్రశ్నించాలంటారా? మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టగలరు.